గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్. సో ఈ వీడియోలో 2-3 డేస్ కలిపి ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే డేలో వీడియోస్ తీయలేదు. ఐ వాజ్ సో బిజీ, అసలు నేను వీడియోస్ తీయాలని మర్చిపోయినా. సో ఇప్పుడు అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను అక్క అయితే బయటికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ వీకెండ్ ఈషది యువతి బర్త్డే కాబట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. డాలర్ జనరల్, వాల్మార్ట్, 5 Below, ఇంకా డిఫరెంట్ స్టోర్స్, కిడ్స్కి సంబంధించే డిఫరెంట్ స్టోర్స్కి వెళ్ళి డిఫరెంట్ గిఫ్ట్స్ తీసుకొని వచ్చాము. అండ్ కొన్ని అమెజాన్లో కూడా ఆర్డర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే మేము ఇంట్లో డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే మేము వీకెండే సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి వీక్ డేస్లో మొత్తం డెకరేషన్ చేసేసి ఫ్రైడే రోజు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని. ఎందుకంటే మేము ఫ్రైడే ఈవినింగే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. సో నెక్స్ట్ ఇదేమో వెనస్డే అనుకుంటా. ఈషా స్కూల్ నుంచి రాగానే మాకు చెప్పిందనమాట, అక్కడ ఒక ఇల్లంతా కాలిపోతుంది అని చెప్పి. ఇంకా నేను, యువ అందరం బయటికి వెళ్ళి చూస్తుండే. ఎవరికి తెలియదు, మేము ఆఫీస్ వర్క్ చేస్తూ ఇంట్లో ఉంటుండే అనమాట. సడన్గా ఫుల్ ఫైర్ వచ్చేసింది. బయటికి వెళ్ళి చూసేసరికి షాక్. పాపం వాళ్ళు వెనక కుక్ చేసుకుంటున్నారంట. అది చాలా వేడిగా ఉంటుంది యూజువల్గా ఫ్లోరిడాలో సమ్మర్స్ టైంలో. అండ్ ఆ వీక్ వార్నింగ్ వచ్చిందంట, బయట ఏం కుక్ చేసుకోకండి, ఫుల్ హీట్ వేవ్ ఉంది అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇల్లు కాలిపోయింది. ఇల్లు కాలిపోతే బాధ ఎలా ఉంటుందో నో, మేము ఎక్స్పీరియన్స్ చేసాం, నేను, నిఖిల్. ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడు డెఫినెట్లీ ఆ స్టోరీ మీకు చెప్తా. బట్ ఇదైతే హారబుల్ సిచ్యువేషన్ అనమాట. పాపం వాళ్ళు ఇంకా ఫైర్ వాళ్ళు వచ్చి ఫైర్ ఆపుతుంటే ఇంకా రేజ్ అవుతుంది ఆ వేడికి. అసలు ఇట్లా మంటలు బయటకు వస్తున్నాయి. మాకు భయం వేసింది, వేరే ఇటుపక్కన ఇల్లు అటుపక్కన ఇల్లు వాళ్ళకి ఆ ఫైర్ అంటుతుందేమో అని. ఎందుకంటే ఇల్లులు చాలా దగ్గర ఉండే అనమాట. అండ్ ఇల్లు చాలా ఎక్స్పెన్సివ్ హౌసెస్ అక్కడ ఉండేవి. సో అదంతా పక్కన పెడితే ఇంకా నేను, అక్క, ఈషా మాత్రం రెడీ అయిపోయి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. అక్క వాళ్ళ ఫ్రెండ్ది శారీ సెరమనీ చేస్తుంటే వెళ్ళామన్నమాట ముగ్గురము. సో అది కూడా ఈవినింగ్ అరౌండ్ 6:30-7కి స్టార్ట్ అయిపోయింది. సో మేము రెడీ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళడానికి 1 hour పట్టింది. సో మాకు ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకా కార్లో బిస్కెట్స్ తింటూ ఉండే అనమాట నేను, ఈషా. సో ఈషా కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ముద్దుగా. ఎవ్వరికీ ఓపిక లేకుండే, బట్ వీ హ్యావ్ టు అటెండ్. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. నేను అక్క గెస్ట్గా వెళ్తున్నా, అక్క కంపెనీ ఇవ్వడానికి. సో ఇక్కడ నుంచి 45 minutes కాబట్టి అక్కడ డ్రైవ్ చేస్తుంది, నేను ఈషా కూర్చున్నాం. ఇక్కడ మీరు ఈ హాల్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఈ హాల్లో మా వెడ్డింగ్ అవ్వాల్సి ఉండే. బట్ అన్ఫార్చునేట్గా మాకు ఆ హాల్ ఆ రోజు అవైలబుల్ లేకుండే. వాళ్ళకి వేరే ఈవెంట్స్ ఉండడం వల్ల మా వెడ్డింగ్ కూడా సడన్గా అయిపోయింది కాబట్టి. సో ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఎంత బాగా డెకోర్ చేశారో మీరు చూస్తున్నారు కదా. ఇది April 19th వీడియో, సో మీరు జడ్జ్ చేయకండి. అప్పటికి నేను అంత ఇంప్రూవ్ అవ్వలేదు యూట్యూబ్లో, అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం ఎక్కువ మాట్లాడడం వచ్చినాక. సో నేనైతే ఇప్పుడు ఒక ప్లేస్ చూసేసుకొని ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం అనమాట, నేను, అక్క. సో దట్ ఇంకెవరైనా వస్తే అక్కడ ఆ టేబుల్లో జాయిన్ అవ్వచ్చు. చాలా పెద్దగా అరేంజ్ చేశారు టేబుల్స్. ఆల్మోస్ట్ ఒక 10 members వరకు కూర్చోవచ్చు ఆ టేబుల్ చుట్టూ. సో ఒక దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అపెటైజర్స్ స్టార్ట్ చేసేసాము. పన్నీర్ అండ్ సమోసా చాట్ చాలా బాగుంది. ఇంకా మిర్చి బజ్జీ అన్నీ కూడా పెట్టారు. అసలు తినే వాళ్ళకైతే ఫీస్టే అనమాట. అసలు నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా అంటే కంపల్సరీ ఫుడ్ తింటా, అస్సలు మొహమాటపడ. తర్వాత డైట్ అది ఇది అని ఆలోచిస్తా. సో ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఈక్వల్గా పెట్టారు. ఫుడ్ అంతా బాగుంది. ఇదైతే వెజ్ కీమా బిర్యానీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ దద్దోజనం అండ్ రోటి పచ్చళ్ళు, ఫ్రూట్ సలాడ్, అరిసెలు, లడ్డూలు అన్నీ డిఫరెంట్ వెరైటీస్ పెట్టారనమాట. ఎంత టేస్టీగా ఉన్నాయో, ఒక్క ఫుడ్ బాగాలేదు అన్నట్టు లేదనమాట. నేను ఫస్ట్ కొంచెం కీమా బిర్యానీ పెట్టుకొని తినేసా. దాని తర్వాత మంచిగా కర్డ్ రైస్ తిన్నా కొంచెం. దాని తర్వాత డెజర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో. ఫ్రూట్ సలాడ్ చేశారు, ఎంత ఎమ్మీగా ఉందో. నేను 2 bowls తిన్నా, ఎవరైనా నమ్ముతారా? ప్రతి అన్ని ఫ్రూట్స్ వేశారు, గ్రేప్స్ కానీ యాపిల్స్ కానీ. ఆ క్రంచ్నెస్ ఎంత బాగుందో, మిల్క్తో చేశారు. ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ అలా చేస్తుండే. దాని తర్వాత తినేసి ఇంకా నేను, అక్క కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అప్పుడు కుదరలేదు. దాని తర్వాత వాళ్ళవి కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటే అవి చూసేసి ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12-12:30 అయిందనమాట. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.